ఇండస్ట్రీలో రస్టిక్ డైరెక్టర్స్ ఉంటారు. సాఫ్ట్ డైరెక్టర్స్ ఉంటారు. హిట్ డైరెక్టర్స్ ఉంటారు. టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. కానీ సినిమాల కంటే కాంట్రవర్సీస్ ప్రాణంగా చూసుకునే డైరెక్టర్స్ కూడా ఉంటారు. కానీ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా పబ్లిక్‌లో మంచి క్రేజ్ ఉంది. అంటే ఆదిత్య వస్తే పాట పాడితే అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది. ది వెరీ టాలెంటెడ్ అనుదీప్ గారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది క్రేజీ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలతో లేదంటే హిట్స్‌తో అదీ కాదంటే సూపర్ టాలెంట్‌తో ఇవన్నీ కుదరకపోతే కాంట్రవర్సీస్‌తో పాపులర్ అవుతారు. కానీ అనుదీప్ క్రేజీ వెనుక ఉన్న కారణం చాలామందికి తెలీదు. ఆ క్రేజ్‌కు కారణం ఏంటో ఫాస్ట్‌గా తెలుసుకొని మన పనులు మనం చేసుకుందాం. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది అనుదీప్‌కు. కాకపోతే ఇక్కడే ఒక చిక్కు వచ్చింది. ఈ క్రేజు అతని స్టార్డమ్ లేదా టాలెంట్‌తో వచ్చిందా? లేదంటే అతని ఇన్నోసెంటా? అదీ కాదంటే అతని సింప్లిసిటీ. ఇది కూడా కాకపోతే అతని కామెడీ కోసమా? మీరే నిర్ణయించాలి. వీడియో పూర్తిగా చూడండి. అనుదీప్ మీద మీకున్న అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. డైరెక్టర్గా అనుదీప్ మొదటి సినిమా పిట్టగోడ. సినిమా చిన్నదే అయినా ఒక రకంగా ఆడింది. అనుదీప్ రెండవ సినిమా జాతిరత్నాలు పెద్ద హిట్. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్కు ద్వితీయ విఘ్నం ఉంటుంది. మొదటి సినిమా హిట్ కొట్టిన చాలామంది డైరెక్టర్సు రెండవ సినిమా బోల్తా కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ అనుదీప్ రెండవ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు ముందు రిలీజ్ అయిన ప్రోమోసు ట్రైలర్స్ బాగా వైరల్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్లో సినిమాకు ఎంత పబ్లిసిటీ వచ్చిందో అనుదీప్కు అంతకంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. ఆ క్రేజ్తోనే ఇప్పటి వరకు నెట్టుకొస్తున్నాడు అనుదీప్. అతను సినిమా ఫంక్షన్స్లో పాల్గొంటాడు. ఈ మధ్యకాలంలో మాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వడం ఒక ఎత్తు అయితే ఒక డైరెక్టర్ ఇంత పాపులర్ అవ్వడం ఎవరైనా చూసారా? అసలు ఏం పాపులారిటీ! నవీన్ కన్నా ముందు హూ ఇస్ అనుదీప్ అని అడుగుతున్నారు. ఇతర మూవీ ప్రెస్ మీట్స్లో కూడా ఉంటాడు. తనకు సంబంధం లేని చాలా చోట్ల అనుదీప్ కనిపిస్తూ ఉంటాడు. అతను మాట్లాడే మాటలు అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. అవి అమాయకంగా చెప్పినట్లే ఉంటాయి. కానీ అందులో వ్యంగ్యం ఉండటం అనుదీప్ పాపులారిటీ సక్సెస్ మంత్ర. You have super following Anudeep. I'm telling you should be launched as hero. చాలా చోట్ల అనుదీప్ను స్టేజ్ మీదకు పిలిచి ర్యాగ్ చేస్తూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. మిస్టర్ అనుదీప్ గారు, డైరెక్టర్ అనుదీప్ గారు, పాలకూర పప్పు మన అనుదీప్ నిప్పు. ఈ క్రేజ్ ఉండగానే జాతిరత్నాలు సినిమాను చిన్న హీరోలతో తీసిన అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను తమిళ్ హీరో శివకార్తికేయన్తో ప్రిన్స్ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత డైరెక్టర్ నుంచి యాక్టర్గా మ్యాడ్, కల్కి, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో చిన్న క్యామియోస్ చేస్తున్నాడు. అసలు అనుదీప్ క్రేజ్కు కారణం అతని సక్సెస్ అనుకుందాం అనుకుంటే అతను హిట్ ఇచ్చింది కేవలం ఒకే ఒక సినిమా. పోనీ అతను క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడా అంటే ప్రిన్స్ తర్వాత అతను చేస్తున్న ఫంకీ సినిమా కూడా హిట్స్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న విశ్వక్సేన్తో. మరి అనుదీప్ క్రేజ్కు కారణం ఆయన సింప్లిసిటీ కారణమా అంటే అది ఒక కారణమే. ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్ళినా కనీసం చెప్పులు కూడా లేకుండా వెళ్తాడు. దీన్ని కూడా కామెడీగా మార్చేశారు చాలామంది. ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు? కాళ్ళు కాలేయా? ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోండి. ఎక్కడైనా సెలబ్రిటీ మీద ఫ్యాన్స్కు పిచ్చ క్రేజ్ ఉంటుంది. బట్ అనుదీప్ మీద ఉన్నది పిచ్చి క్రేజ్ వితౌట్ రీజన్. అందుకే ఆ క్రేజ్ను వాడుకొని మ్యాడ్ సినిమా గట్టెక్కింది. ఆ సినిమా ప్రమోషన్స్ను అనుదీప్ మోసాడు అనటంలో ఏం తప్పు లేదు. సినిమాలో పాత్ర చిన్నదే అయినా మూవీ సక్సెస్లో మాత్రం అనుదీప్కు క్రెడిట్ ఇవ్వాలి. అనుదీప్ ఎక్కడ ఏం మాట్లాడినా పక్కన ఉన్న వాళ్ళు దాన్ని జోక్గా మార్చేశారు. కొన్నిసార్లు అనుదీప్ సమాధానాలు కూడా అతన్ని తక్కువ చేసి చూడడానికి అవకాశాన్ని ఇస్తుంటాయి. మ్యాడ్కు ముందంతా సురేంద్రనాథ్ వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న సురేంద్రనాథ్ అంటున్నారు. అనుదీప్ గారు, మరి మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో వాళ్ళ డాడీ పేరు తెలియదండి. సో నేను ఒక్కసారి టెస్ట్ చేసి చూస్తానండి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, అనుదీప్. అనుదీప్ను మూవీ ప్రమోషన్స్కు పిలిచేది అతని మీద గౌరవంతోనా లేదంటే అనుదీప్ మీద పంచులతో వైరల్ అవ్వటం కోసమా అనే డౌట్ కూడా చాలామందికి ఉండొచ్చు. మాకు ఒక థంబ్నెయిల్ మ్యాటర్ దొరుకుతుంది కదా అని చెప్పేసి మేము వెయిటింగ్. మీరు వచ్చాక ఏదైనా వైరల్ కాకపోతే మాకు వైరల్ ఫీవర్ వస్తుంది. అందుకే సోషల్ మీడియాలో ఇంత క్రేజ్ ఉన్నా రియల్ లైఫ్లో అతనికి అవకాశాలు రావడం కష్టంగానే ఉందని గట్టిగా వినిపిస్తున్న మాట. ప్రిన్స్ ఫ్లాప్తో అనుదీప్ డైరెక్టర్గా ఫెయిల్ అయినా తన కామెడీతో
కాదు కాదు. అతన్ని కమెడియన్‌గా అందరూ చేయటంతో సోషల్ మీడియాలో ക്രേజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళు നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാലോ ജാതിരത്നാല് സിനിമയുടെ ഡയറക്ടറാണ് അനുദീപ്. ഒരു ഡയറക്ടറിന് ഭയങ്കര ക്രേസ് ആണ് ഇവിടെ. ഈസ് ഹാവിംഗ് എ ഹീറോ ഫോളോയിങ്. ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌కు కావాల్సిన క్రేజ్ అయితే ఇది కాదు. బహుశా అనుదీప్ కూడా ఇలాంటి క్రేజ్‌ను కోరుకొని ఉండడు. ఇలాంటి క్రేజ్ వల్ల కూడా అనుదీప్‌కు అవకాశాలు తగ్గాయని ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయం. ఒక డైరెక్టర్‌తో సినిమా అంటే ఒక మంచి అంచనాలు ఉంటాయి. కానీ అనుదీప్‌తో సినిమా అంటే అనుదీప్‌తో సినిమానా అని చులకనగా నవ్వుకునే స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితికి అందరికంటే తనకు తానే పెద్ద కారణం. జనాలను ఎంటర్టైన్ చేయాలని అందరూ అతన్ని ఆడుకుంటే అనుదీప్ అన్నీ తెలిసే తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. మీరు నిజంగా ఏం చదివారో చెప్పరా? క్యాష్లో ఏమో పీజీ అన్నారు, ఇంకొక ఇంటర్వ్యూలో ఏమో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్నారు, ఒక దగ్గర ఏమో డిగ్రీ అన్నారు, ఇంకొక దగ్గర ఏమో 10th వరకు చదివానన్నారు. ఇంతకీ ఏం చదివావు బాబు? చెప్పినవన్నీ చదివినండి నేను. అతని పాపులారిటీకి కారణం అతని సొంత వ్యంగ్యం, కామెడీ ఒక కారణమైతే అతని క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని అతను ఏం చేసినా దాన్ని కామెడీగా మార్చేసిన వాళ్ళందరూ కూడా ఒక కారణం. కొంతమందికి పాటలకి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమందికి డాన్స్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది యాక్టింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ అరుస్తారు అంటే ఈయన స్క్రీన్ ప్రెసెన్స్కే ఫ్యాన్స్ ఉంటారు. నన్ అదర్ దాన్ అవర్ డైరెక్టర్ అనుదీప్ గారిని కాదు, యాక్టర్ అనుదీప్ గారిని కాదు, లిరిక్ రైటర్ అనుదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనుదీప్ గారు. చివరికి అనుదీప్కు అవకాశాలు రాకపోవటానికి కూడా అతని క్రేజే కారణం కావటం విచిత్రం. ఇకనైనా అనుదీప్ కెరీర్ను సీరియస్గా తీసుకొని మంచి హిట్స్తో తన క్రేజ్ను పాజిటివ్గా మార్చుకొని పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అనుదీప్. జై సినిమా.